శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పానగల్లిలో గల ఛాయ సోమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలోనే ఛాయ సోమేశ్వర ఆలయంకు ఎంతో చరిత్ర ఉందని, స్వామివారి కృపతో తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం 2 పథకాలను ప్రవేశపెట్టిందని, అందులో ఒకటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మరొకటి ఉచిత కరెంటు పథకాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. మహిళలపైన కుటుంబ భారం పడుతుందని భావించిన ప్రభుత్వం వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఈ ప్రభుత్వం మహిళల పక్షపాతి అని అన్నారు. త్వరలో ప్రతి పేదవానికి ఇల్లు కట్టించేందుకు ప్రభుత్వం 4,50,000 మందికి ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలను ఇవ్వడం జరుగుతుందని, ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి నుండి రాముని పాదాల వద్ద ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరి, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి, ఆలయ చైర్మన్ గంట అనంతరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పత్తల సోమేశ్వర స్వామి, ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం అంటేనే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలయాలు. ఇది భారతదేశంలో కానీ, మన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ పాటు ఇవాళ మహిళలకు ఏ పేద మహిళకైనా భారం పడితే ఆ మహిళ మీదనే పడుతుంది. పిల్లలకు అన్నం పెట్టాలి, పిల్లలకు మంచి చదువులు చదివించాలి, ఆ భారాన్ని గురించి కొద్దిగా విముక్తి కలిగాలని చెప్పి 2 మహిళలకు సంబంధించిన మగవారు ఇవాళ ఎవరికి ఆలోచన అనే విధంగా 200 యూనిట్ల వరకు నెలకు 600-700 రూపాయలు ఇవాళ మహిళలకు భారం తగ్గించే విధంగా కుటుంబం విధంగా ఉచిత కరెంట్ ఇవ్వడం, 1,200 రూపాయల గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే ఆ పేద మహిళలు మళ్ళా కళ్ళల్లో నీరు గారుతూ కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితి వచ్చిన పరిస్థితులలో ఈ నెల మన నుంచే 1వ తారీఖు నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మహిళా పక్షపాతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో మహిళా సంఘాలని ఆర్థికంగా చేయాలని మేము ప్రతి మీటింగ్లో కూడా మేము ముఖ్యమంత్రి గారు అందరం ఆలోచిస్తున్నాం. ప్రతి మహిళని మహిళా సంఘాలని ఆర్థిక పరిపుష్టి తీసుకొచ్చి గతంలో మాదిరిగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి ప్రతి మహిళని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మా ప్రణాళిక ఉండబోతున్నది. త్వరలోనే మీరు అన్నీ కూడా చూస్తారు. మీరు విభిన్నమైన కార్యక్రమాలతో ఇందిరమ్మ ఇల్లు రేపు భద్రాచలం రాముని పాదాల దగ్గర ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల లెక్క పేదవాడు 10 ఏళ్ళకెళ్ళి ఇల్లు కట్టుకోలేక రోడ్డు మీద పడుకునే పరిస్థితి నుంచి అందరికి కూడా దాదాపు 4,50,000 ఇల్లు 5 లక్షల రూపాయలు 4 దశల్లో పేమెంట్ చేస్తూ నేను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం. తప్పకుండా ఉద్యోగాలు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. శివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ చల్లగా ఉండాలని మా ప్రభుత్వం మీ పట్ల పేదల పట్ల అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు.